హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం వచ్చేసి బ్యాక్ రూమ్స్ అయితే ఆడబోతున్నాం. మల్టీప్లేయర్ అనమాట. అయితే ర్యాండమ్ గేమ్ అయితే ఆడబోతున్నాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ అయితే చేయండి. అండ్ మీకు తెలిసిన హర్రర్ గేమ్స్ అయితే కామెంట్ చేయండి. నేనైతే వీలైనంత వరకు ఆడైతే పెడతాను గేమ్ అయితే. సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ గేమ్. గేమ్ అయితే లోడ్ అయిపోయింది గైస్. నాకు ఇదే గైస్ బాధ. మళ్ళీ ఇందులో మీకు అయితే ఒక సీక్రెట్ ట్రిక్ అయితే చెప్పనా. మనం ఇదిగోండి ఇలా క్రౌచ్ ఎప్పుడన్నా వెళ్ళామంటే జస్ట్ ఇదిగోండి ఇక్కడ క్రౌచ్ ఉంది కదా, ఇలా నొక్కి మనం ఇప్పుడు రన్ నొక్కితే ఎక్కువసేపు వస్తుంది. కావాలంటే మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. ఇలాంటి బ్యాక్ రూమ్స్ ఇలాంటి గేమ్స్లో అయితే ఎప్పుడైనా ట్రై చేయండి. ఇక్కడ Selamun aleyküm. గైస్ ఇక్కడ మాట్లాడుతున్నాను, అదిగోండి గైస్ వేరే ప్లేయర్. ఇక్కడ గైస్ ప్లేయర్ ఇంకోడు గైస్ వాడేంటి అటు వెళ్ళిపోతున్నాడు. ఇదే అనుకోండి గైస్ నా ఫస్ట్ టైం సేఫ్ మాన్స్టర్ దొరకకుండా తిరగడం అంటే. గైస్ వాడేంటి గైస్ అక్కడక్కడే ఉంటున్నాడు, రాడింటి. ఇలా వీలున్నప్పుడు ఎప్పుడైనా ర్యాండమ్ ప్లేయర్స్తో అయితే ఆడతాను గైస్. నెక్స్ట్ టైం నుంచి వీలైనంత వరకు ఫ్రెండ్స్తోనే ఆడతాను. వీలు కానప్పుడు మాత్రం ఇదిగోండి ఇలా ర్యాండమ్ ప్లేయర్స్తో ఆడతాను. అప్పుడప్పుడు మీరు కూడా కావాలంటే జాయిన్ అవ్వచ్చు లక్ ఉన్న వాళ్ళు. వెనకాల ఏం లేదు గైస్. ఆ మాన్స్టర్ చూడకూడదని కోరుకుంటున్నాను గైస్. చూస్తే నా బతుకు అయిపోద్ది. కాకపోతే గ్రాఫిక్స్ మాత్రం చాలా బాగున్నాయి గైస్. వీళ్ళిద్దరు ఆల్రెడీ జంప్ అయిపోతున్నారు గైస్. సరే గైస్ వెళ్దామా, పడిపోతామేమో. తీసుకొచ్చాడు గైస్ ఇది. ఓ నో గైస్, ఓ నో, అయిపోయింది గేమ్ అయిపోయింది. గేమ్ అయిపోయింది గైస్. గేమ్ అయిపోయింది గైస్. గేమ్ అయితే మళ్ళీ అయితే స్టార్టింగ్ నుంచి అయితే స్టార్ట్ చేశాను. వీళ్ళు నా ట్రిక్ ఫాలో అయిపోతున్నారు గైస్. వీళ్ళిద్దరు ఇందాక ప్లేయర్స్ అయితే కాదు, వేరే వాళ్ళు అనమాట. ఫాస్ట్గా ఇందాక పడదు. నేను అనుకోలేదు గైస్, ఎప్పుడు చూసింది గైస్, నన్నే చూసింది గైస్. అది చంపేసింది గైస్. ఒకసారి ట్రై చేస్తాను గైస్, అవ్వకపోతే ఇంక వదిలేస్తాను. ఫైనల్ టైం ఇది వచ్చేసి మళ్ళీ న్యూ గేమ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను గైస్. సో ఇదే లాస్ట్ టైం, అవ్వకపోతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలోనే ఇంకా. సో మన పాత పద్ధతి నేను మళ్ళీ నీట్గా ఫాలో అయిపోదాం. వీడు ఎక్కడి నుంచి వస్తాడో తెలియట్లేదు గైస్. అదిగోండి వాడు మాత్రం ఫాలో అయిపోతున్నాడు నా ట్రిక్ని. ఈ పిట్ ఫాల్స్ ఎక్కడి నుంచి వస్తాడో అర్థం కావట్లే. ఇంకో గైస్ అదేంటి, ఎక్కడి నుంచి వచ్చాడు గైస్ వాడు? అనదర్ ప్లేయర్ అయితే జాయిన్ అయితే అయ్యాడు గైస్. బాబాయ్ పేర్లేంటి గైస్ ఇలా పెట్టుకుంటారు వీళ్ళు. అందరూ నాకు చూస్తాడు గైస్.
పిట్ ఫాల్స్ అయితే నేనైతే చూసాను. నా వెనకాల వచ్చేస్తున్నాడు వాడు. నేను దొరకనుగా, నేను దొరకనంటే ఏదో దొరకనుగా. అమ్మా దొరకలేదు. ఈ ఇద్దరు ప్లేయర్స్ ఎక్కడ పోయారు? ముగ్గురు. ఓకే, ఇక్కడ ఉన్నారు గైస్. వాడు అటు పోతున్నాడు, ఒక్కో సైడ్ పోతున్నాడు గైస్. మరి నేను ఎటు వెళ్ళాలి? ఒకడు అక్కడ తిరుగుతున్నాడు, ఒకడు ఇంకెక్కడో తిరుగుతున్నాడు. ప్రింట్ అయితే మనం ప్రతిసారి యూజ్ చేయకూడదు. ఒకవేళ పిట్ ఫాల్స్ వస్తే మాత్రం మనం అయిపోతాం. ఇంకో ప్లేయర్ ఏడు గైస్, ఎగ్జిట్ అయిపోయినట్టున్నాడు. దొరకలేదు గైస్. వాడు చచ్చిపోయాడు గైస్, చచ్చిపోయి ఉంటాడు. బ్యాక్ వాక్ నాకు లేదు. వాడు చచ్చిపోయాడు ఉంటాడు అనుకుంటున్నాను. చచ్చిపోయాడు. ఓకే, న్యూ ప్లేయర్ అనుకుంటాం, లేదా వాడే అనుకుంటుంది. వాడే అనుకుంటున్నాను. టెన్త్లో నేనైతే వెళ్ళిపోతున్నాను. కొట్టేసాడు గైస్ పిట్ ఫాల్స్. గైస్ షార్ట్ వీడియో కాబట్టి ఒకసారి ఇంకా లాస్ట్ ఫైనల్ ట్రై చేస్తాను ఇంకంతే. మళ్ళీ న్యూ గేమ్ చేసింది. గేమ్ అంతా పాకుండానే అయిపోతుంది గైస్ నాకైతే పని. వాడు ఆల్రెడీ పిట్ ఫాల్స్లోకి దూకేశాడు. పిట్ ఫాల్స్ అంటున్నాను ఏంటి గైస్, అయిపో ఉంటాయి. జాగ్రత్తగా అటు వెళ్ళిపోవాలి గైస్. మధ్యలో పిట్ ఫాల్స్ వస్తే నా బతుకు అయిపోద్ది. గోడ సైడ్ నుంచి వెళ్ళగలమా? వెళ్ళాము. వాడు ఎటో చచ్చిపోతాడులే గైస్, దొరికిపోయాడంట. ఏబీసీ ఇందాక గేమ్లో జాయిన్ అయ్యాడు కదా, మళ్ళీ జాయిన్ అయ్యాడు. సో మనకైతే ఎగ్జిట్ ఎక్కడ ఉందో అయితే గుర్తుంది నాకైతే. లాస్ట్ గేమ్ ఆడినప్పుడు అయితే నేను ఎక్కడ చూసిన, ఎక్కడ డేటా నేను చూసింది లొకేషన్ ఏమన్నా మారుతాడు వేసాడు. అటు అయ్యి ఉంటుంది గైస్, మనం అనవసరంగా ఇటు వచ్చాం. రూట్ లేదా గైస్? ఆ చీకట్లోకి వెళ్ళాలంటే మధ్యలో ఎక్కడ వచ్చాడంటే పెట్టుకోవాల్సిన బతికైపోద్దని.
తీసాడు గైస్. అయిపోయింది. నేనైతే ఈరోజు ఇక్కడైతే గేమ్ అయితే స్టాప్ అయితే చేసేస్తున్నాను. బట్ గేమ్ అయితే నచ్చుంటే మీకైతే కామెంట్ అయితే చేయండి. నేనైతే మళ్ళీ ఆడతాను. సో బాయ్.